సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకి ఆర్‌పిఎఫ్‌కి సంబంధించినటువంటి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఎక్కడ కూడా మన వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో మీకైతే అప్పుడే వీడియో అయితే అర్థమవుతుంది. సో మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో మీలాంటి వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. 15 ఏప్రిల్ నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరిగినాయి. సో అదేవిధంగా మనకి క్లోజింగ్ డేట్ చూసుకుంటే మనకి 14th మేకి సంబంధించి మనకైతే క్లోజింగ్ డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ పోస్టుల విషయాన్ని చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి కానిస్టేబుల్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. కానిస్టేబుల్కి సంబంధించి 21,700 నుంచి అయితే మనకి పే స్కేల్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఏజ్కి సంబంధించి సో 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 4,208 వేకెన్సీ సంబంధించి సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి చూసుకుంటే మనకి సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years అయితే ఉంటుంది. సో ఓబీసీ వాళ్ళకి 3 years ఫ్రెండ్స్. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే చూసుకోవచ్చు మనకి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి మనకి. సో ఇక్కడ యూఆర్ అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి సో 2 జూలై 1996 మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. సో మనకి జూలై 2 నుంచి ఇటు అయితే ఉండాల్సి ఉంటుంది. సో ముందుకు అయితే ఉండాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఓబీసీకి సంబంధించినటువంటి జూలై 2, 1993 అయితే ఉండాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్టీకి సంబంధించినటువంటి సో జూలై 2 తర్వాతనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 1991కి సంబంధించినటువంటి మనకి ఈ విధంగా అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అలాగే విధంగా ఓబీసీకి సంబంధించినటువంటి 3 years, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి 5 years అయితే ఉంటుంది. సో ఎక్స్ట్రాగా అయితే అవి అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించినటువంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి. సో ఇక్కడ 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మనకి 400 రూపీస్ అయితే రిఫండ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళైతే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళైతే 400 రూపీస్ అయితే మనకైతే రిఫండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్ పేమెంట్ చేసేటప్పుడు. సో మీ బ్యాంక్ డీటెయిల్ ఎంటర్ చేసిన తర్వాత సో మీరైతే ఎగ్జామ్ రాసిన తర్వాత మీకైతే రిఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఒకటి అయితే గమనించగలరు. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినటువంటి ఫీమేల్ అదేవిధంగా చూసుకుంటే 250 రూపీస్ అయితే పేయాల్సి అయితే ఉంటుంది. సో వీళ్ళకి కూడా రిఫండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు ఈబీటీ టెస్ట్ రాసిన తర్వాత సో మనకైతే రిఫండ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో మనకి 10th క్లాస్ బేస్ చేసుకొని మనకైతే క్వశ్చన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్యాటర్న్ సిలబస్కి సంబంధించినటువంటి సిబిటి టెస్ట్ అయితే మనకి టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes అయితే ఉంటుంది. సో అదేవిధంగా మనకి 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 1/3 మార్క్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సో మనకి సో కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మనకి 1600 meters అయితే రన్ చేయాల్సి ఉంటుంది. సో 5 minutes 45 seconds లోపు అయితే రన్ చేయాల్సి ఉంటుంది. సో మనకి 800 metersని సో ఇక్కడైతే సేమ్ అదే టైంలో అయితే మనం రన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకి లాంగ్ జంప్ వచ్చేసి మనకి 14 feet అయితే లాంగ్ జంప్ అయితే ఉంటుంది. సో హై జంప్కి సంబంధించినటువంటి 4 feet అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఫీమేల్కి సంబంధించినటువంటి సేమ్ 5 minutes 45 seconds లోపు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 800 metersని 3 minutes 40 secondsలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా లాంగ్ జంప్కి సంబంధించినటువంటి 9 feet అయితే జంప్ చేయాల్సి ఉంటుంది. సో హై జంప్కి సంబంధించినటువంటి 3 feet అయితే ఉంటుంది. సో ఇది ఫీమేల్కి సంబంధించినటువంటి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి హైట్కి సంబంధించినటువంటి హైట్ అదేవిధంగా చెస్ట్కి సంబంధించినటువంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి సంబంధించినటువంటి మేల్కి సంబంధించినటువంటి 165 centimeters అయితే ఉండాల్సి ఉంటుంది. ఫీమేల్కి సంబంధించినటువంటి 157 centimeters అయితే ఉండాల్సి ఉంటుంది. 80 meters ఉండి సో ఎక్స్పాండ్ చేసినప్పుడు అయితే 5 centimeters అయితే పెరగాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించినటువంటి 60 meter హైట్ అండ్ ఉంటే చాలు ఫ్రెండ్స్. అదేవిధంగా ఫీమేల్కి సంబంధించినటువంటి 150 centimeters అయితే నార్మల్గా ఉన్నప్పుడు అయితే 76.2 అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అయితే 81.2 అయితే అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీకు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే మెడికల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మెడికల్ చేసిన తర్వాత సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఇచ్చి సో మీకైతే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి హౌ టు అప్లై దగ్గర వెబ్సైట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్ఆర్బికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, కౌట్వాడి, జమ్మూ,
శ్రీనగర్, కోల్కతా, మొడ్లా, ముంబై, మిర్జాపూర్, పాట్నా, ప్రయాగరాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం. సో ఈ వెబ్సైట్స్ వస్తే చూసుకోవచ్చు మనకి ఆర్ఆర్బీకి సంబంధించినవంటి. సో మనకు కావాల్సింది సికింద్రాబాద్ ఆర్ఆర్బీకి సంబంధించినవంటి చూసుకోవచ్చు. సికింద్రాబాద్ www.rrbsikindradbad.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో కానిస్టేబుల్కి సంబంధించినవంటి 21,700 నుంచి అయితే మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు ఫ్రెండ్స్, మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో. సో నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.